స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనం ఆయన సన్నిధిలో ఇలాగూ కూడి ఆయన నామమును గానం చేసి ఆయన వాక్యమును ధ్యానించేటువంటి భాగ్యమును ప్రభువు మనకి దయచేశారు. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నిర్గమకాండం 27వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. మొదటి 8 వచనాలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి 8 వచనాలు నేను చదువుతున్నాను. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దానిని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల ఉండవలెను. పలకలతో గుల్లగా దానిని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా దీవించి ఈ రాత్రి మనకు క్షేమాభివృద్ధిని, ఆత్మ సంబంధమైన ఉజ్జీవమును, పురికొల్పును దేవుడే మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. అనుగ్రహించునుగా కంటే దేవుడు ఆ విధంగానే మనకి చెయ్యాలి. ఆమేన్ అంటే అలాగే జరుగుగాక. ప్రియులారా, ఈ 27వ అధ్యాయంలో మనము బలిపీఠమును గురించి ధ్యానం చేయబోతున్నాం. మొదటి 8 వచనాలలో బలిపీఠం గురించి ఉన్నది. 9 నుండి 15వ వచనము వరకు ఆవరణమును గురించిన విషయాలు వ్రాయబడ్డాయి. ఆవరణం 16 నుండి 19 వరకు ఆ ఆవరణమునకున్న ద్వారమును గురించి వ్రాయబడింది. ఆవరణమునకు ద్వారం. ఆవరణం అంటే కాంపౌండ్ వాల్ అన్నమాట. దానికి ద్వారం అంటే మనం బయట గేటు పెట్టుకుంటాం కదా, అది ఆవరణ ద్వారం. 20, 21 వచనాలలో ఒలీవ నూనెను గురించి వ్రాయబడే 4 అంశాలు ఈ 27వ అధ్యాయంలో మనం ధ్యానం చేద్దాం. మొదటి 8 వచనాలలో బలిపీఠమును గురించి మనము ఈ రాత్రి చదువుకున్నాం. బలిపీఠము అనగానే బలులను అర్పించేటువంటి వస్తువు బలిపీఠం. ఆ బలిపీఠము మీద అర్పించేటువంటి బలులన్నీ కూడా మన యొక్క పాప విమోచన కొరకై కలువరి శిలువలో బలి అయిపోయినటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. కనుక బలిపీఠమును చూచినప్పుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క బలియాగం మనకందరికీ కూడా జ్ఞాపకానికి రావాలి. ఈ బలిపీఠమును గురించి రాత్రి మనం కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. దేవుడు
భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు అనే విషయాన్ని గత ఆదివారం కూడా నేను జ్ఞాపకం చేశాను. అంటే ఆయనకు ముందు జరగబోయేటువంటి విషయాలన్నీ ఆయనకు తెలుసు. భవిష్యత్తులో ఆయన చేయబోయేటువంటి కార్యాలన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. కనుకనే ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతమున ఆయన కార్యాలు చేసినట్లుగా మనం లేఖనాలలో చూస్తాం. భవిష్యత్తులో తన కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క బలియాగం తండ్రి అయిన దేవుడు ముందుగానే ఎరిగినవాడు. అందుకనే ఆయన బలియాగమును సూచించేటువంటి విషయాలన్నీ కూడా పాత నిబంధన కాలములో ఆయా విషయాలలో దేవుడు ముందుగానే భవిష్యత్తులో తన కుమారుని గురించినటువంటి వివరాలను వాటిల్లోనే గుప్తపరిచి ఉంచాడు. అది మనము ఇప్పటి వరకు కూడా మందసాన్ని గురించి, బల్లను గురించి, దీపవృక్షమును గురించి, తెరలను గురించి, పలకలను గురించి ధ్యానం చేశాం. వాటన్నింటిలో మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించిన విషయాలను మనము ఆలోచన చేస్తూ వచ్చాం. అంటే భవిష్యత్తులో తన కుమారుడు యొక్క బలియాగాన్ని ఆయన ముందుగానే ఎరిగినవాడు కాబట్టి వీటన్నింటిలో కూడా యేసు ప్రభువుని గురించిన విషయాలను ఆయన గుప్తపరిచి ఉంచాడు. అది కనుక ఏదో యాదృచ్ఛికంగా ఈ విషయాలన్నీ కూడా దేవుడు చెప్పాడు అని మనం అనుకోకూడదు. ఆయన ఒక విషయం చెప్పాడంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చెప్పాడు అనేటువంటి సంగతిని మనము ఎరిగి ఉండాలి. ఈ రాత్రి బలిపీఠమును గురించి కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు భవిష్యత్తులో తన కుమారుని గురించినటువంటి వివరాలను కూడా ఆయన ముందుగానే ఇందులో గుప్తపరిచి ఉంచాడు అనేటువంటి సంగతిని మనము ఈ ఒక్క విషయమే కాదు, ప్రతి అంశంలో కూడా తన కుమారుని గురించినటువంటి వివరాలను ఆయన అందులో నిగూఢపరిచి ఉంచాడు. అది మనము ఎరిగి కనుక ప్రతి విషయం మన పాత నిబంధన చదివేటప్పుడల్లా మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలకి అన్వయించుకుంటూ మనం ధ్యానం చేయవలసిన వారంగా ఉన్నాం. బలిపీఠమును గురించి మొదటి వచనములో కొన్ని సంగతులను మనం చదువుతున్నాం. ఆ బలిపీఠము యొక్క కొలతలు మొదటి వచనములో వ్రాయబడ్డాయి. 5 మూరల పొడవు ఉండాలి అన్నాడు, 5 మూరలు వెడల్పు ఉండాలి అన్నాడు. ఆ బలిపీఠమును తుమ్మకర్రతో చేయాలి అని చెప్పాడు. ఆ బలిపీఠము యొక్క ఎత్తు 3 మూరలు ఉండాలి అని చెప్పాడు. బలిపీఠమును తుమ్మకర్రతో చేయమని చెప్పాడు. మనము ఈ తుమ్మకర్రను గురించి మందసం దగ్గర నుండి మనము ఆలోచన చేస్తూనే వస్తున్నాం. మందసమును తుమ్మకర్రతోనే చేయమన్నాడు, బల్లను తుమ్మకర్రతోనే చేయమని చెప్పాడు, పలకలను తుమ్మకర్రతోనే చేయమని చెప్పాడు కదా. కనుక ప్రతిదానికి దేవుడు తుమ్మకర్రనే వాడమని చెబుతూ వచ్చాడు. మనము ఆ తుమ్మకర్ర మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని సూచిస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా బలిపీఠమును కూడా తుమ్మకర్రతోనే చేయాలి అని దేవుడు చెప్పాడు. కనుక తుమ్మకర్ర అని మన పదం చదువుతున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వం, ఆయన దేవుని కుమారుడే, ఆయన దేవునితో సమానుడే, కానీ మన పాప విమోచన కొరకై ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. భవిష్యత్తులో నా కుమారుడు మానవుడిగా ఈ లోకానికి వస్తాడు అని ఎరిగినటువంటి ఆ దేవుడు యేసు ప్రభువుని ఎక్కడ చూపిస్తున్నాడు. అది నేను చెప్పింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే దేవుడు ఆ ప్రస్తుత కాలంలో ఆయన మాట్లాడాడనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. తన కుమారుడు యేసు ప్రభు మానవుడిగా అవతరిస్తాడని దేవుడికి ముందే తెలుసు. అందుకనే తుమ్మకర్రతో బలిపీఠమును చేయమని చెప్పాడు, మందసమును తుమ్మకర్రతో చేయమని చెప్పాడు, బల్లను తుమ్మకర్రతో చేయమన్నాడు, పలకలను తుమ్మకర్రతో చేయమని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నాయి. ఇక్కడ కొలతలను కూడా దేవుడు ఆ బలిపీఠము యొక్క కొలతలను గురించి కూడా చెప్పాడు. బలిపీఠము యొక్క పొడవు 5 మూరలు అన్నాడు,
వెడల్పు కూడా 5 మూరలని చెప్పాడు. 2 కొలతలు ఒకటే, పొడవు వెడల్పు 2 ఒకటిగానే ఉండాలని చెప్పాడు. 5 మూరలు, మూర అంటే మన మూర కాదు అనేది నేను గతంలోనే చెప్పాను. పాత నిబంధనలో మూర అనేది ప్రస్తుతం మన కొలతకు అన్వయించుకుంటే 1.5 అడుగు. 1.5 అడుగుని పాత నిబంధన కాలంలో మూర అని చెప్పబడింది. అలాగైతే 5 మూరల పొడవు అంటే మన కొలతకు దాన్ని మనం మార్చుకునే పని అయితే ఎంత వస్తుంది? అడుగులు లెక్కకు పోల్చుకుంటే ఒక మూర 1.5 అడుగు అయితే 5 మూరలు 7.5 అడుగు వస్తుంది కదా, 7.5 అడుగు. కనుక 7.5 అడుగు అంటే ఎంత పొడవు ఉంటుందో ఆలోచన చేయండి. 7.5 వెడల్పు ఉండాలని చెప్పాడు. బలిపీఠమును ఆ కొలత చెప్పాడు దేవుడు. 5 మూరలు అంటే చాలా పెద్దదన్నమాట. మనిషి 6 అడుగులు ఎత్తు అంటారు కదా, 6 అడుగులు చాలా ఎత్తు. అటువంటిది 7.5 అడుగు పొడవు పెట్టాడు. కారణము ఇక్కడ మనం ఆలోచన చేస్తే బలిపీఠం మీద కోడెలను కూడా వధించమని చెప్పాడు. కోడెలను కూడా బలిపీఠం మీద దేవుడికి అర్పించాలి. మరి కోడెను పడుకోబెట్టాలంటే ఎంత పొడవు ఉండాలి కదా? కోడి పెద్దది కదా, గొర్రెపిల్ల అయితే చిన్న సైజులో ఉంటుంది, కోడి అయితే పెద్దది. మరి దాన్ని పడుకోబెట్టాలంటే కొలత ఎక్కువగా ఉండాలి కదా. కనుక ఆ విధంగా 5 అడుగులు అని అనుకోవచ్చు. కానీ ఆ 5 అడుగులలో కోడె కోసమని దేవుడు పెద్ద కొలత పెట్టాడు అని అనుకోవటానికి కూడా వీల్లేదు. నేను ముందే చెప్పాను, భవిష్యత్తులో తన కుమారుడిని గురించినటువంటి ఆలోచనతో ప్రతిదీ కూడా దేవుడు చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. 5 మూరల పొడవు దేవుడు చెప్పాడు, 5 మూరల వెడల్పు దేవుడు చెప్పాడు. అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, తెరలను గురించి చెప్పేటప్పుడు ఆ తెరను 5 స్తంభముల మీద వేయాలి అని చెప్పాడు. పరిశుద్ధ స్థలము యొక్క అడ్డ తెరను 5 స్తంభముల మీద దానిని నిలవబెట్టాలని చెప్పాడు. 5 స్తంభములు అనేది మనం అక్కడ సంఖ్య చూస్తున్నాం. ఇక్కడ కూడా 5 మూరలు అనేటువంటి సంఖ్యను మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. అలాగైతే 5 స్తంభములు, 5 మూరలు అని దేవుడు 5 అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను గురించినటువంటి 5 విషయాలను జ్ఞాపకం చేస్తుంది. బలి అర్పించాలంటే బలి పశువు ఎలా ఉండాలని మనం మొదటి నుంచి దేవుడు చెప్పాడు. పస్కా పశువు విషయంలో చెప్పాడు, నిర్దోషమైనది అని చెప్పాడు కదా. ఆ పశువుకి ఎలాంటి దోషము లేనటువంటి ఆ పశువుని ఆ బలి పీఠము మీద వధించాలి, దానిని అగ్ని చేత కాల్చాలని దేవుడు ఆజ్ఞాపించడం మనం ఎరుగుదాం. అలాగైతే ఇక్కడ 5 మూరలు అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతలో ఉన్న 5 విషయాలను జ్ఞాపకం చేస్తుంది. మరొకసారి మనం చదువుకుందాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక, హెబ్రీలకు పౌలు వ్రాసిన పత్రికలో యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను గురించినటువంటి 5 విషయాలు మనం అక్కడ చదువుతాం. 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. 5 మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. యేసు ప్రభువును గురించినటువంటి 5 మాటలు. ఆయన ఎటువంటి వాడు, ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన యొక్క నిర్దోషత్వాన్ని గురించి, ఆయన యొక్క పవిత్రతను గురించి, ఆయన యొక్క ప్రత్యేకతను గురించి, ఆయన యొక్క హెచ్చింపును గురించి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి 5 మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. బలికి అర్పించేటువంటి ఆ పశువులో నిర్దోషత్వము ఉండాలి, దోషము ఏమాత్రము ఉండకూడదు. ఆ బలి పశువును పరిశీలన చేసి ప్రతి భాగమును పరిశీలన చేసినప్పుడు ఎక్కడా కూడా కొంచెము కూడా దోషము అనేది ఆ బలి పశువులో కనపడకూడదు. కాబట్టి ఈ 5 మూరల పొడవు, ఈ 5 మూరల వెడల్పు అనేది మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి 5 ప్రత్యేకతలను తెలియజేస్తుంది. అందుకని మన పాప విమోచన కొరకై బలికి సరిపోయిన వాడు ఎవరంటే
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఆ ప్రియ ప్రభువు మాత్రమే మనందరి పాప విమోచన కొరకై బలి కావడానికి సరిపోయినవాడు. 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత, పవిత్రత, ఆయన ఔన్నత్యాన్ని తెలియచేస్తూ ఉన్నది. సోదరుడా, సోదరి, నీ పాపము కొరకు, నా పాపము కొరకు, ఏ పాపము లేనటువంటి, పాపులలో చేరక చాలా ప్రత్యేకంగా జీవించినటువంటి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చూపించగలడని ప్రజలకు ఒక ప్రశ్న విసిరాడు ప్రభు. ఎవరో కూడా ప్రభువులో పాపాన్ని చూపించలేకపోయారు. అటువంటి నిర్దోషి, నిష్కల్మషుడు నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో ఆయన బలి అయిపోయాడు. అటువంటి పవిత్రుడైన యేసు ప్రభు మానవాళి కొరకు ఆయన సిలువలో చనిపోతాడని దేవుడు ముందుగానే ఎరిగినవాడు. కాబట్టి 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు ఉండాలని దేవుడు చెప్పాడు. ఆ యొక్క బలిపీఠము యొక్క ఎత్తుకి 3 మూరలు ఉండాలి అని దేవుడు చెప్పినట్లుగా మనం ఆ ఎత్తుల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 మూరలు ఎత్తు ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ 3 అనే సంఖ్యను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆ బలి కార్యక్రమములో తండ్రి పాత్ర ఉన్నది, కుమారుని పాత్ర ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర కూడా ఉన్నది. దేవుడు ముందుగానే భవిష్యత్తు ఎరిగిన వాడు. ఆ ముగ్గురి కలయిక వలననే బలిపీఠము మీద మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోతాడని ఆయన ఎరిగినవాడు. అందుకని ఆ ఎత్తు 3 మూరలు ఉండాలి. ఏదో దేవుడు ఊహించి యాదృచ్ఛికంగా చెప్పలా. నేను ఎప్పుడో ఆ మాట చెబుతున్నాను, గమనించండి. దేవుడు ఒక కొలత చెప్పాడంటే, ఒక మాట చెప్పాడంటే అందులో లోతైనటువంటి భావము ఉంటుంది. తన కుమారుని గురించి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా ఉపమానాలు చెప్పాడు. ప్రతి ఉపమానమును మనం గనక ఆలోచన చేసినప్పుడు ప్రతి పదములో కూడా ఆయన లోతైనటువంటి భావాన్ని ఆయన గుప్తపరిచాడనే విషయాన్ని మనం గమనించాలి. ఏదో నోటికి వచ్చేసింది కాబట్టి ఆయన చెప్పాడని మనం అనుకోవటానికి లేదు. 3 మూరల ఎత్తు పెట్టాడు అంటే ఆ 3 అనేది త్రిత్వమైన దేవుని గురించి జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క బలి కార్యక్రమములో తండ్రి పాత్ర ఉన్నది, కుమారుని పాత్ర ఉన్నది. కుమారుడేగా బలి అయిపోయింది. హెబ్రీలకు వ్రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. 10వ అధ్యాయం, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయములో యేసు ప్రభువును గురించినటువంటి ఆ లేఖన భాగాన్ని మనం అక్కడ చదువుతాం. పౌలు అక్కడ ఆ రెఫరెన్స్ని కోట్ చేశాడు. కీర్తన గ్రంథంలో ఉన్న రెఫరెన్స్ అది. ఏమన్నాడు చూడండి, 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఎవరు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే ఈ లోకములో ప్రవేశించింది ఎవరు? యేసు ప్రభు. ఈ లోకములో ప్రవేశించిన యేసు ప్రభు ఎలాగూ చెప్పుచున్నాడు. ఏం చెప్పాడో చూడండి. బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఎవరు అమర్చింది యేసు ప్రభువుకి శరీరమును? తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన యొక్క బలి కార్యక్రమంలో తండ్రి పాత్ర ఉన్నది. నాకొక శరీరమును నీవు అమర్చావని యేసు ప్రభు తండ్రితో చెబుతున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు, బలియు అర్పణయు నీవు కోరలేదు. నా అర్పణ నువ్వు కోరుకున్నావు, నా బలిని నీవు కోరుకున్నావు. అందుకొరకే నాకొక శరీరమును నీవు అమర్చితివి. తర్వాత ఏమన్నాడో చూడండి, 6వ వచనం. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, యేసు ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు? తండ్రి అయిన దేవుణ్ణి పిలుస్తున్నాడు. దేవా, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆయన చిత్తము ఏమిటంటే లోకములో ఉన్న మానవాళి కొరకు తన కుమారుడు బలి కావాలి. తండ్రి పాత్ర ఉన్నది. బలి ఎవరు కావాలి? యేసు ప్రభువే బలి కావాలి. కనుక నీ చిత్త ప్రకారం నేను వచ్చాను. ఎందుకు వచ్చాను? బలి కావడానికి వచ్చాను. ఇందులో కుమారుని పాత్ర ఉన్నది. 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా
ఆత్మ పాత్ర ఉన్నది, పరిశుద్ధాత్మ. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు యేసు ప్రభువు. తండ్రి అయిన దేవుని కొరకై ఆ తండ్రి అయిన దేవునికి తన్ను తానే నిర్దోషిగా అర్పించుకున్నాడంటే ఎవరి ద్వారా అన్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మ కార్యం కూడా బలిలో ఉన్నది. అందుకనే ఈ బలిపీఠమునకు 3 మూరలు ఎత్తు పెట్టాలన్నాడు దేవుడు. 3 మూరలు ఎత్తు పెట్టడానికి కారణం ఏంటంటే, నా కుమారుడు యేసు ప్రభు మీ మానవాళి పాప విమోచన కొరకై బలి అవుతున్నాడంటే ఈ బలి కార్యక్రమములో నా పాత్ర కూడా ఉన్నది. నేను ఇష్టపడుతున్నా నా కుమారుణ్ణి బలి చేయడానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, ఆయనను నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమయ్యింది, ఆయన ఇష్టపూర్వకంగా పంపించాడు. తండ్రి పాత్ర ఉన్నది, బలి అయిపోయింది కుమారుడే కాబట్టి కుమారుని పాత్ర ఉన్నది. 9వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చదివాం. నిత్యుడగు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ కూడా ఆ కార్యము ఉన్నది. నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి తన్ను తానే నిర్దోషినిగా అర్పించుకున్నాడు. అలాగైతే 3 మూరల ఎత్తు యేసుక్రీస్తు యొక్క బలియాగములో త్రిత్వము యొక్క పాత్ర ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు 3 మూరలు ఆ బలిపీఠానికి ఆయన ఎత్తు పెట్టాడంటే నా కుమారుడు యేసు క్రీస్తు మానవాళి యొక్క పాప విమోచన కొరకు బలి అయిపోయినా ఈ బలి పశువులలాగా బూడిదైపోయేవాడు కాదు నా కుమారుడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడవుతాడు. 3 అనే సంఖ్య పునరుద్ధానమును కూడా సూచిస్తుంది. అలాగైతే 3 మూరలు ఎత్తు అనేది యేసుక్రీస్తు మానవాళి కొరకు బలి అయిపోయినా ఆయన సమాధిలోనే కుళ్ళిపోడు, ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడవుతాడు అనే విషయాన్ని ఆ 3 మూరలు తెలియచేస్తున్నది. యేసు ప్రభు చనిపోయినా ఆయన తిరిగి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. అపోస్తులుల కార్యముల గ్రంథం అంతా మనం చదువుతుంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించే అపోస్తులందరూ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వారు ప్రకటించినటువంటి వర్తమానం పునరుద్ధానం, పునరుద్ధానం, పునరుద్ధానం. పెంతెకోస్తు పండగ దినాన కూడా పేతురు ప్రసంగం చేస్తూ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ప్రకటించాడు. అపోస్తులుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తులుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం లేదా 24 కూడా చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎవరిని బంధించటం? యేసు ప్రభువుని బంధించటం అసాధ్యం. మరణం చేత కాదు, మరణము వల్ల కాదు. యేసు ప్రభువుని బంధించటం మరణమునకు అసాధ్యం. దేవుడు యేసు ప్రభు యొక్క మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడు. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆయనను గురించి దావీదు కూడా ఇలా అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభుని గురించి దావీదు కూడా 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నా ఆత్మనంటే దావీదు ఆత్మను గురించి కాదు. ఇక్కడ దావీదు ప్రవచించాడు యేసు ప్రభువుని గురించే. నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధుడంటే యేసు ప్రభువే. యేసు ప్రభువు సమాధిలో కుళ్ళిపోలేదు. నాకు జీవ మార్గమును తెలిపితివి. ఆ 29వ వచనం, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోయాడంటాడు. తర్వాత వచనాల్లో మనం చదివితే ఆ 31 చూడండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని. ఎవరి గురించి తెలుసుకున్నాడు దావీదు? యేసుక్రీస్తుని గురించి దావీదు ముందుగానే తెలుసుకొని ప్రవచించాడు. అది దాని అర్థం. దావీదుకి యేసు ప్రభువుని గురించి ముందే తెలుసు. దేవుడు తన ఆత్మ ద్వారా ఆ సంగతిని దావీదుకు బయలుపరిచాడు.
అది ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరం సాక్షులం. క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమును గురించి, క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమును గురించి ఆనాడు వారందరూ కూడా ప్రకటించారు. మీరు అపోస్తుల కార్యముల గ్రంథం చదవండి. యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం ఆయన మృతులలో నుండి లేచాడు, దీనికి మేమందరూ సాక్షులము అంటారు అపోస్తులందరూ కూడా. తర్వాత పౌలు రక్షించబడిన తర్వాత కూడా పౌలు కూడా పునరుద్ధానమును గురించే ప్రకటించాడు. సోదరుడా సోదరి, యేసు క్రీస్తు నీ పాపం కొరకు నా పాపం కొరకు కలువరి సిలువలో బలి అయిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతులలో నుండి ఆయన పునరుద్ధానుడయ్యాడు. 3 మూరలు ఎత్తు అనేది త్రిత్వమును సూచిస్తుంది, పునరుద్ధానమును కూడా సూచిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ఈ 15వ అధ్యాయంలో మనం చదువుతాం. పౌలు ఏమంటాడు చూడండి, మృతులలో నుండి ఆయన లేపబడ్డాడు. 23వ వచనం, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు కూడా బ్రతికించబడతారు. యేసు క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో 3వ దినమున ఆయన వారు కూడా, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా రేపేమవుతారు? బ్రతుకుతారు. మనకు కూడా ఏముంది చెప్పండి? పునరుద్ధానం. మనము కూడా మృతులలో నుండి తిరిగి లేపబడతాం. ఈ యొక్క విశ్వాసం, ఈ నిరీక్షణ మనకు దేనిని బట్టి కలిగింది? క్రీస్తు పునరుద్ధానమును బట్టి మాత్రమే. ఎంత గొప్ప భాగ్యం ప్రభువు నీకు నాకు ఇచ్చాడో అది నీకు అర్థమవుతుందా? ఈ సంగతులను మనం ఆలోచన చేస్తున్నప్పుడు హృదయం ఎంత ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు మరణం అంటే చాలా భయం. ఈతమొక్కల్లో మేము ఉన్నప్పుడు మా ఇంటి ముందు నుండే ఈ శవాలను తీసుకుని వెళ్తూ ఉంటారు. మా ఇంటి ముందు రోడ్డు ఉండేది. మా పైన ఎవరైనా చనిపోతే సమాధి చేయడానికి ఇటు సమాధుల తోట ఉంటుంది. మా ఇంటి ముందు తీసుకుని వెళ్తుంటే ఆ శవాలను చూసినప్పుడల్లా నేను నా మరణమును గురించి ఊహించుకునేవాడిని. నేను చిన్నపిల్లవాడిని అయినప్పుడు అటు పోయినప్పుడల్లా నన్ను కూడా ఇక్కడే సమాధి చేస్తారేమో, ఆ చిన్న వయసులో నేను అలా అనుకునేవాడిని, భయపడేవాడిని. పండుకొని ముఖం మీద దిండు పెట్టుకొని ఏదో చచ్చిపోయినట్టుగా అనమాట, నా మీద మట్టేసినట్టుగా నేను ఊహించుకొని భయపడతా ఉండేవాడిని. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మృతులలో నుండి ఆయన నీకు నాకేమి ఇవ్వబోతున్నాడు? రేపు పునరుద్ధానం. మనం కూడా మృతులలో నుంచి లేపబడతాం. ఈ యొక్క నిరీక్షణ మనకు దేనిని బట్టి కలిగింది? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాం, ఆయన మృతులలో నుండి లేచాడు కాబట్టి. అందుకని పౌలు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాస్తాడు, యేసు ప్రభువు యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నేను సమస్తమును ఆయన కోసం నష్టపరుచుకొని నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అంటాడు. ఏం తెలుసుకోవాలని? ఆయన పునరుద్ధాన బలం, పునరుద్ధానములో బలమున్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, 10-11 వచనాలు చూడండి. మనకు అవసరమైన మాటే దానికోసం. ఏ విధమ చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం గలవాడనై ఆయనను, ఈ మాట గమనించండి, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమై నేను సమస్తమును నష్టపరుచుకుంటానని నెక్స్ట్ మాటల్లో వ్రాశాడు. ఎందుకు పౌలు తనకు కలిగిన ఆధిక్యతలన్నిటిని కూడా నష్టపరుచుకున్నాడంటే యేసు ప్రభువును ఎరగాలి, ఆయన పునరుద్ధానములో ఉన్న బలము, ఆయన పునరుద్ధానములో ఉన్న శక్తి నేను ఎరగాలి అని వ్రాస్తున్నాడు. పునరుద్ధానములో శక్తి ఉన్నది, పునరుద్ధానములో బలము ఉన్నది. 3 మూరలు యేసు ప్రభు యొక్క
పునరుద్ధానమును కూడా జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, 5 మూరలు పొడవు, 5 మూరలు వెడల్పు క్రీస్తు ప్రభువు యొక్క ఆ పరిశుద్ధతను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలి కావాలంటే ఆ బలి పశువు పరిశుద్ధంగా, పవిత్రంగా, దోషము లేకుండా చాలా ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి భావాలన్నీ కూడా యేసు ప్రభువులోనే ఉన్నాయి. అంతేకాదు, ఈ 5 మూరలు పొడవు, 5 మూరల వెడల్పులలో లేవియా కాండములో 5 బలులు చెప్పాడు. ఇశ్రాయేలీయుడు దేవునిని సమీపించాలంటే 5 బలుల ద్వారా కదా. ఆ దహన బలి మొదటి అధ్యాయంలో దహన బలి గురించి చదువుతాం. రేపు క్విజ్ ఉంది కదా, చదివేరా 10 అధ్యాయాలు. 2వ అధ్యాయంలో నైవేద్యం గురించి చెప్పబడింది. 3వ అధ్యాయంలో సమాధాన బలి గురించి చెప్పబడింది. నెక్స్ట్ పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. మొత్తం ఎన్ని బలులు? రేపు ప్రశ్న రావచ్చు. ఎన్ని బలులు ఉన్నాయి? మొత్తం 5 బలులు ఉన్నాయి. 5 బలుల ద్వారా ఇశ్రాయేలీయుడు దేవునిని సమీపించగలుగుతున్నాడు. 5 బలులు. ఈ బలిపీఠములో ఉన్నటువంటి 5 కొలతలు కదా, 5 మూరలు పొడవు అనేది మానవుడు దేవుణ్ణి సమీపించాలంటే ఇశ్రాయేలీయులకు చెప్పింది 5 బలులు. 3 మూరల ఎత్తు త్రిత్వమును ఆయన పునరుద్ధానమును సూచిస్తుంది. మొదటి వచనంలో మరొక మాట ఉంది చూడండి. ఆ బలిపీఠము చచౌకముగా ఉండవలను అని చెప్పాడు. బలిపీఠం ఎలా ఉండాలి? చచౌకముగా ఉండాలి అని చెప్పాడు. చచౌకము అంటే నలుచదరంగా. పొడవు 5 మూరలు, వెడల్పు కూడా 5 మూరలు. పొడవు కొలత ఒకటే, వెడల్పు కొలత కూడా ఒకటే. 2 కొలతలు ఒకటే. చూడటానికి నలుచదరంగా ఉంటుంది అన్నమాట. వేరు వేరు కాదు, పొడవు వేరు, వెడల్పు వేరు కాదు. 2 కొలతలు ఒకటే, సమానం. 2 కొలతలు సమానం. యేసు ప్రభు బలి, యేసు ప్రభు యొక్క బలి అందరికీ సమానంగా ఉండటానికి చనిపోయాడు. యేసు ప్రభు యొక్క బలియాగం తేడా లేదు. కొందరి కోసం అని కాదు, మరికొందరి కోసం తృణీకరించటం కాదు. ఆయన అందరి కొరకై సమానంగా చూశాడు. మానవులనందరినీ కూడా అందరి కొరకై ఆయన కలువరి సిలువలో బలి అయిపోయాడు. తారతమ్యతలు లేవు యేసు ప్రభువుకి. లోకస్తులు పెట్టారు ఆ మాట, యేసు ప్రభు ఫలానా వాళ్ళ దేవుడు అని లోకస్తులు చెప్పారు. కానీ యేసు ప్రభు అందరినీ సమానంగా చూసేవాడు. పొడవు కొలత ఒకటే, వెడల్పు కొలత ఒకటే, 2 కొలతలు సమానం. యేసు ప్రభు మానవాళిని అందరినీ సమానంగా చూసేవాడు. అందరి కొరకు ఆయన చనిపోయాడు. తిమోతికి పౌలు రాసిన మాట అదే కదా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. తర్వాత ఏమన్నాడు? ఈయన అందరి కొరకు, ఆ మాట అందరి కొరకు, ఆయన అందరి కొరకై కలువరి సిలువలో తన ప్రాణమును పెట్టాడు. అందరినీ సమానంగా చూసినటువంటి వాడు. ఆయనకు ఎలాంటి తారతమ్యతలు, భేదాలు లేనే లేవు. మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 45వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు అందరినీ సమానంగా చూసేవాడు. ప్రభువే చెప్పిన మాట. 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడును ఉదయింపచేయుచున్నాడు. చూసారా? ఆయన కేవలం మంచి వాళ్ళ మీదనైనా తన యొక్క సూర్యుడిని ఉదయింపచేస్తుంది? కాదు, చెడ్డవారి మీద కూడా అందరినీ సమానంగా చూస్తాడు. అది పొడవు వెడల్పులు సమానం అంటే. ఆయన అందరినీ సమానంగా చూసి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడును ఉదయింపచేస్తాడు. నెక్స్ట్ లైన్ ఏమన్నాడు? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. ఆయన మంచి వాళ్ళ కోసమే, నీతిమంతుల కోసమే కాదు, చెడ్డవారైనా కూడా అనీతిమంతులైనా కూడా వాళ్ళ మీద కూడా ఆయన సూర్యుడును ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, వాళ్లకు కూడా ఆక్సిజన్ ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు. దేవుడు అందరినీ సమానముగా చూసేవాడు.
పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, అందరికీ సమానం. లూకా సువార్తలో కూడా యేసు ప్రభు చెప్పిన మాట చదువుదాం. లూకా కూడా రాశాడు 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో చివరి లైన్ చూడండి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని వ్రాశాడు. ఎవరెవరికి ఉపకారం చేస్తాడు యేసు ప్రభు? కేవలం తనకు కృతజ్ఞత ఎవరు చూపిస్తారో వాళ్ళకేనా? కాదు. కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఆయన ఉపకారం చేస్తున్నాడు. అందరినీ సమానంగా చూసేవాడు. అలాగైతే ప్రియులారా, అది చచవుకము అన్నాడు అంటే నా కుమారుడు అందరినీ సమానముగా చూసేవాడు, అందరి కొరకు బలి అయిపోయేవాడు. బలిపీఠము చచవుకముగా ఉండాలి అని చెప్పాడు. 2వ వచనం చూడండి. 2వ వచనం, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను, దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను, దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను అని చెప్పాడు. బలిపీఠము యొక్క కొలతలను గురించి మనం ఇప్పటి వరకు విన్నాం. పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, అది చచవుకం. ఎత్తు 3 మూరలు ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆ బలిపీఠమును తుమ్మకర్రతో చేసేటప్పుడు 4 మూలలలో 4 కొమ్ములు పెట్టాలని చెప్పాడు. 4 కొమ్ములు పెట్టాలి. ఇక్కడ ఒక కొమ్ము ఇలా ఉంటుంది. కొమ్ము ఇలాగు వెనకకు వైపు ఉంటుంది. ఈ మూలన ఒక కొమ్ము ఉంటుంది, ఈ మూలన ఒక కొమ్ము ఉంటుంది, ఈ మూలన ఒక కొమ్ము ఉంటుంది. 4 మూలలలో 4 కొమ్ములను ఉంచాడు. నేను ఇందాకే చెప్పాను, దేవుడు ఒక మాట చెప్పాడంటే ఏదో యాదృచ్ఛికంగా నోటుకొచ్చింది కాబట్టి చెప్పటం కాదు. దాంట్లో ఏముంటుంది? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన కుమారుని యొక్క శిలువ మరణం ఉద్దేశం, దాని భావము ఏంటో ఆయన ఎరిగినవాడు కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకునే ప్రతి విషయాన్ని కూడా తండ్రి అయిన దేవుడు మోషేతో జ్ఞాపకం చేశాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగైతే 4 మూలల్లో 4 కొమ్ములు ఉంచాలని చెప్పాడు. 4 అనేటువంటి ఆ సంఖ్య 4 దిక్కులను, ప్రపంచానుకున్న 4 దిక్కులను, ప్రపంచానుకున్న 4 మూలలను సూచిస్తుంది. ప్రపంచం 4 అంటే ప్రపంచం. 4 దిక్కులు ఉన్నాయి, 4 మూలలు ఉన్నాయి కదా. అలాగైతే ఈ బలిపీఠము మీద దేవుడు 4 కొమ్ములను పెట్టాడంటే యేసు ప్రభు యొక్క బలియాగము ఒక ఇశ్రాయేలు దేశానికే కాదు, ఒక అమెరికా దేశానికే కాదు, ఎంతమందికి ఇది? 4 దిక్కులు, ప్రపంచములో ఉన్న నలుమూలలలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పణ చేసుకున్నాడు. 4 అనేటువంటి ఆ సంఖ్య మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు బలి అయిపోతాడు అనే విషయాన్ని తెలియచేస్తుంది. యేసు ప్రభువుకి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక దేశం లేదు. ఇది మనుషులు కల్పించినటువంటి విషయాలు మాత్రమే. మీ దేవుడు మీకున్నాడు, మా దేవుడు మాకున్నాడు, మీ పద్ధతులు మీయి, మా పద్ధతులు మాయి అంటారు లోకస్తులు. యేసు ప్రభువుకి అది లేదు. ఆయన అందరి కొరకు ఆయన చనిపోయాడు. నాతోటి అలా అంటున్నప్పుడు నేనేమంటానంటే వాళ్ళతోటి, మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు, మీ పద్ధతులు మీకు, మా పద్ధతులు మాకు అంటున్నారు కదా. అలాగైతే ఇప్పుడు సూర్యుడిని మీ దేవుడు కలుగు చేశాడా, మా దేవుడు కలుగు చేశాడా? చంద్రుణ్ణి మీ దేవుడు కలుగు చేశాడా, మా దేవుడు కలుగు చేశాడా? ఎవరు కలుగు చేశారు? ఇద్దరు కూర్చొని ఏమన్నా మాట్లాడుకొని కలుగు చేశారా? ఏంది మాటలు? అర్థం లేని మాటలు. ఆలోచన చేసేవి ఎప్పుడన్నా? సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, నక్షత్రాలు కోట్ల కొలదున్నాయి. వీటన్నిటిని కలుగు చేసింది ఎవరు? ముస్లింల దేవుడా, హిందువుల దేవుడా, క్రైస్తవుల దేవుడా? లేకపోతే అందరు కూర్చొని మాట్లాడుకొని ఏమైనా చేశారా? ఏంట మాటలు? దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన అందరి కొరకు, ప్రపంచంలో ఉన్న నలుదిక్కులో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. అంతేకాదు యేసు ప్రభు పిలుస్తుంది కూడా ఎంతమందిని పిలుస్తున్నాడు?
ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అని ఆయన పిలుస్తుంటే కదా, సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువు పిలుస్తున్నాడు. 4 అనేటువంటి సంఖ్య మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సర్వ మానవాళి పాప విమోచన కొరకై ఆయన చనిపోతున్నాడు అని, సర్వ మానవాళికి విశ్రాంతినివ్వడానికి ఆయన పిలిచేవాడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. 118వ కీర్తనలో మరొక వచనం చదువుకుందాం. 118వ కీర్తన 27వ వచనం. 118వ కీర్తన 27వ వచనం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత మాట చూడండి. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టండి అంటున్నాడు. అలాగైతే ఈ కొమ్ములు దేనికట? ఈ కొమ్ములు దేనికట? బలి చేయడానికి బలి పశువుల్ని తీసుకొని వస్తారు కదా, ఆ బలి పశువులు మరలా వెళ్ళిపోకుండా ఆ బలి పశువు యొక్క మెడకున్నటువంటి ఆ తాడును తీసుకొని వచ్చి దేనికి కట్టాలి? బలిపీఠము యొక్క కొమ్ములకి కట్టాలి. బలి పశువు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువును కూడా ఈ కొమ్ములకు కట్టివేయాలి అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువుని శిలువ మీద ఆయన బిగించబడినటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. బలిపీఠము యొక్క కొమ్ములకు బలి పశువుని ఎలాగైతే కట్టివేస్తారో మన ప్రభువైన యేసుక్రీస్తును కూడా శిలువ మ్రానుకు ఆయన కొట్టివేయబడ్డాడు. 3 మేకుల మధ్య యేసు ప్రభు వేలాడదీయబడ్డాడు. 3 చీలలు కాదు, మనం పాటలు పాడేటప్పుడు చీలలని పాడుతున్నారు. పాటలు ఆ పదం కూడా ఉంది, అది మనం మార్చుకుందాం. చీలలు కాదు, చీలలంటే చెప్పుకు కొడతారు, చిన్న చిన్న చీలలు కదా. యేసు ప్రభు చేతులకు కొట్టింది చీలల మేకులు అంటే చాలా పొడవుగా ఉంటాయి. యేసు ప్రభువుని 3 మేకులతో ఆయనను సిలువకు బంధించి వేశారు. బలిపీఠము యొక్క కొమ్ములకు ఎలాగైతే బలి పశువుని కట్టివేస్తారో మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో 3 మేకులతో బంధించబడతాడు అని దేవుడు ఎరిగిన వాడై ఈ విషయాలను వ్రాయించి పెట్టాడు. ప్రియులారా, 2వ వచనములో 4 మూలలలో 4 కొమ్ములను తయారు చేయాలని చెప్పాడు. ఈ బలిపీఠానికి ఇత్తడి రేకు పొదిగించాలి అని చెప్పాడు. బంగారు రేకు కాదు, వెండి రేకు కాదు కదా. ఇప్పటి వరకు మనం బంగారు రేకుల సంగతి, వెండి రేకుల సంగతి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏ రేకు వచ్చింది? ఇత్తడి. ఈ బలిపీఠం గురించి చదివేటప్పుడల్లా ఇత్తడి అని చదువుతాం. ఇత్తడి రేకును ఈ బలిపీఠమునకు పొదిగించాలి అని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవుని మీద సణిగినప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మన్నా విషయంలో వారు సణిగారు. చవిచారం లేనటువంటి ఈ మన్నా మాకు చాలా అసహ్యంగా ఉందని వారు సణిగారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తాపకరమైనటువంటి సర్పములను పాలెంలోనికి పంపించాడు. సనగబాకండి, దేవుడి మీద సనగకూడదు. తాపకరమైన సర్పములను దేవుడు పంపిస్తే ఆ కాటుకు చనిపోయారు చాలామంది. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అహరోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్పాడు, సర్పము యొక్క ప్రతిమను ఒకదానిని నిలబెట్టు, నిదానించు చూచే ప్రతివాడు కూడా ఏమవుతాడు? బ్రతుకుతాడని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే ఒక సర్పమును చేశాడు. దేనితో? ఇత్తడితో సర్పమును చేశాడు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఆనాడు ఇశ్రాయేలీయుల మీద పడగా ఆ తీర్పును తప్పించడానికి మోషే ఇత్తడి సర్పమును తయారు చేసి పెట్టాడు. ఇత్తడి అనేది దేవుని యొక్క తీర్పును తెలియచేస్తుంది. ఇత్తడి దేవుని యొక్క తీర్పును తెలియచేస్తుంది. వెండి విమోచనను తెలియచేసేది, బంగారము దైవత్వాన్ని శ్రేష్టతను తెలియచేసేది. ఇత్తడి
దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పును తెలియచేస్తుంది. బలిపీఠమునకు ఇత్తడి రేకును పొదిగించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మీద మానవాళి పొందేటువంటి ఆ తీర్పు ముందుగానే ఎవరు అనుభవించేశారు? యేసు ప్రభువే. అయ్యా అమ్మా, నీ కొరకు నా కొరకు మనందరం కూడా ఒక దినాన తీర్పులో నిలబడవలసిన వారం. 2 తీర్పులు ఉన్నాయి, 2 తీర్పులు. విశ్వాసులకు ఉండే తీర్పు కూడా ఉంది. మళ్ళీ తీర్పు లేదనుకోబాకండి. విశ్వాసులకు ఉండే తీర్పు వేరు, దానికి ముందు ఇంకొక తీర్పు ఉంది. ఆ తీర్పు ఎవరికి? పాపాత్ములకు ఉండే తీర్పు. పాపాత్ములకు ఉండే తీర్పు లేకుండా చేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తీర్పుని ఎవరి మీద వేసుకున్నారు? ఆయనే. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనిపోబడెను అని చదువుతాం. ఆయన మన కొరకు అన్యాయపు తీర్పును పొందాడు. ఆయన ఏ పాపం చేయకపోయినా కూడా, ఏ దోషం లేకపోయినా కూడా పిలాతు ఎదుట నిలబడ్డాడు, హేరోదు ఎదుట నిలబడ్డాడు యేసు ప్రభు. ఈయనలో నాకు ఏ తప్పు కనపడలేదంటాడు పిలాతు, ఏ దోషము కనపడలేదంటాడు. చివరికి మరి ఏ దోషం కనపడినప్పుడు, ఏ నేరం కనపడినప్పుడు విడుదల చేశారా అంటే విడుదల లేదు, సిలువ వేసి చంపేశారు. అన్యాయపు తీర్పు. ప్రియులారా, యేసు ప్రభుకు ముందుగానే తెలిసి అన్యాయపు తీర్పు ఆయన పొందాలని, అందుకే అసలు వచ్చాడు. తెలిసే వచ్చాడు, తెలియకుండా ఏం కాదు. మనందరి కొరకై ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడై నీకు నాకు ఏమి లేకుండా చేశాడు? తీర్పు లేదు. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఏమి లేదు మనకి? తీర్పు లేదు. అమ్మ నీకు తీర్పు లేదు, నాకు తీర్పు లేదు. ఎన్ని పాపాలు చేశాం, ఏమో మీ సంగతి నాకు తెలియదు, నా సంగతి నేను చెప్పుకున్నా. ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలు, ఎన్ని అతిక్రమాలు. ఇప్పుడు అవన్నీ ఏం చేశాడు? నా ప్రభు తీసేశాడు, కొట్టేశాడు. మనం వనజక్కల ఇంట్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వాటన్నిటిని ఆయన కొట్టివేశాడు. దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేశాడు. కొలసలకు రాసిన పత్రికలో చదువుతున్నాం. ఇంకొక మాట, వాటిని అడ్డము లేకుండా ఎత్తివేశాడు. మనందరి కొరకాయ ఆయన తీర్పు పొంది మనకు ఏ తీర్పు లేకుండా చేశాడు. ఇత్తడి రేకు అనేది తీర్పును తెలియచేస్తుంది. నా కుమారుని మీద నేను మీ అందరి తీర్పు ఆయన మీద మోపుతున్నా, మీకు ఏ తీర్పు లేకుండా చేస్తాను. ప్రియులారా, ఇత్తడి రేకును పొదిగించాలని చెప్పాడు. 3వ వచనం, దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితోనే చేయవలెను అని చెప్పారు. ఇత్తడి అనేది వస్తుంది ఈ బలిపీఠముల గురించి మనం చదివేటప్పుడు. ఈ పాత్రలన్నీ కూడా దేంతో చేయమన్నాడు? ఇత్తడితోనే చేయమని చెప్పాడు. బూడిద ఎత్తుటకు ఈ పాత్రలకు ఉన్నటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బూడిద ఎత్తడానికి కుండలను చేయమన్నాడు. కుండ అంటే మట్టితో చేసింది కాదు, కుండ ఆకారం, కానీ ఏ లోహంతో చేయమన్నాడు? ఇత్తడితో చేయాలి. కుండ అంటే మట్టి కుండ కాదు, ఇత్తడితో కుండలాగా చేయాలి. ఎందుకు ఈ కుండ? బలిపీఠం మీద ఆ బలి పశువును దహించి వేస్తాం. దహించి వేసిన తర్వాత అదేమైపోయింది? కాలి బూడిదైపోయింది. ఆ బూడిదను ఎత్తి దేంట్లో పోయాలి? కుండలో పోసి ఆ కుండలో ఉన్న బూడిదను పాలెముకు వెలుపల తీసుకుని వెళ్ళి పవిత్రమైన స్థలంలో వాటిని పారబోయాలి. ఇష్టం వచ్చినట్టుగా కాదు, బూడిదైపోయింది కదా తీసుకెళ్ళి పారేయండిరా అంటాం కాదు. అందుకనే ఆదివారం మనం కూడా ప్రభు యొక్క రొట్టెలో, ప్రభు యొక్క పాత్రలో పాలు పొందిన తర్వాత ఆ రొట్టెను మనం అయిపోయింది కదా అని చెప్పి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా రా పిల్లడు అని చెప్పి చిన్న పిల్లడు నోట్లో పెట్టడం అటు చేయకూడదు. దానిని మనం ప్రభు యొక్క శరీరం అని గౌరవించి ప్రభువుని ఎవరైతే ఆరాధిస్తారో వారు మాత్రమే మిగిలిన రొట్టెని మిగిలిన పాత్రలో ఏం చేయాలి? చివరిలో తీసుకొని మనం కొన్ని స్థలాల్లో చిన్నపిల్లలకి పెట్టేస్తారు. అయిపోయింది కదా దీని పని అని ఆ పిల్లల నోట్లో రసం పోయటం అటు చేస్తారు. బూడిదను కూడా బూడిదైపోయింది కదా అని చెప్పి ఆ బూడిదని ఆడంటే ఆడ బారేయటానికి లేదు. ఆ కుండలోకి ఆ బూడిదను ఎత్తాలి. ఆ కుండను తీసుకొని వెళ్ళి పాలెము వెలుపల పవిత్రమైన స్థలములో దానిని పారబోయాలి. అలాగైతే ఈ కుండ
బూడిద, చనిపోయినటువంటి ఆ బలి పశువు యొక్క చివరికి ఆ బూడిదను తీసుకొని వెళ్ళి ఆ కుండలో పోస్తాం. ఆ కుండలో తీసుకుని వెళ్ళి పాలెము వెలుపల పోస్తాం. ఈ కుండ యేసు ప్రభు కలువరి సిలువలో చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాము? కుండలో పెట్టేశాం. సమాధి. బూడిదని తీసుకెళ్ళి ఎక్కడ పోసాం? కుండలో పోసాం. చనిపోయిన యేసు ప్రభుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాం? కుండలో పెట్టాం. అంటే సమాధిలో. యేసు ప్రభు యొక్క సమాధి కుండ. నీ కొరకు నా కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. కానీ ఇంత ఘోరమైనటువంటి అన్యాయపు తీర్పును పొంది మనందరి విమోచన కొరకు ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆలోచన చేయండి ప్రియులారా. ఇలాంటి ప్రాణత్యాగం చేసిన ప్రియ ప్రభువుని అసలు ఆరాధన చేయకుండా ఎట్లా ఉంటారు మానవులు? కొంతమంది విశ్వాసులు మళ్ళీ ఆరాధనే చేయరు. అలాంటి ప్రియ ప్రభువుని ఆరాధించడానికి వేగిరంగా రారే. ఆలస్యంగా ఎట్లా బుద్ధి అయ్యిద్ది? ఆలోచన చేసావు ఎప్పుడన్నా? ఇవన్నీ మనం క్యాజువల్గా తీసుకుంటే ఏముండదు. నువ్వు లీనమైపో. నీ కొరకు ప్రభువు ఎంతగా తగ్గించుకొని, ఎంత ప్రాణత్యాగం చేసి ఆ బలిపీఠం మీద నీ కొరకు ఎంతగా ఆయన అగ్నికి ఆహుతి అయిపోయాడో నువ్వు ఆలోచన చేసినప్పుడు ఎలా మర్చిపోగలవు? ఎలా నిర్లక్ష్యంగా ఉంటారు ఆయన పట్ల? రొట్టె పంచేటప్పుడు వస్తారు కొంతమంది, రొట్టె పంచేటప్పుడు వస్తున్నారు. నాకు అనిపిస్తుంది అసలు వీళ్ళు పరలోకం పోతారని కూడా అనిపిస్తుంది. నాకు డౌటే. నువ్వు నిజంగా ప్రభు యొక్క ప్రేమను, ఆయన ప్రాణత్యాగాన్ని నువ్వు నిజంగా గ్రహిస్తే ఆయనకు నువ్వు ఇచ్చే విలువ అదా? ఆలోచన చేయండి ప్రియులారా. నీ కొరకు నా కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డాడు. కుండ సమాధిని జ్ఞాపకం చేస్తుంది. తర్వాత గరిటెలను అన్నాడు. గంటెలు. ఈ గంటెలు దేనికి? ఆ బూడిదని చల్లారిపోయిన తర్వాత చేతులతో ఎత్తుకుండలో పోయకూడదు. దేంతో ఎత్తాలి? గంటెలతో ఎత్తాలి. ఆ ఇత్తడితో చేయబడిన గంటెలతోటి ఆ బూడిదని ఎత్తి కుండలో పోయాలి. బలిపీఠము మీద ఉన్న బూడిద కుండలోనికి రావాలంటే ఏం ఉపయోగించాలి? గంటెలు ఉపయోగించాలి. సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభువును సమాధిలో పెట్టాలంటే ఏం ఉపయోగించాలి? గంటెలు ఉపయోగించాలి. ఏంటిదా గంట? సిలువలో ఉన్న యేసు ప్రభువుని సమాధిలో ఎవరు పెట్టారు చెప్పండి? అరిమతయ్య యోసేపు వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ ప్రభు యొక్క శరీరమును నాకు అప్పగించండి, నా కోసం నేను సమాధి తొలిపించుకున్నాను, ఆ సమాధిలో నా ప్రియ ప్రభు యొక్క సమాధిని ఆయన శరీరాన్ని నేను అందులో పెడతానని ఎవరు వచ్చి తీసుకొని పోయారు? అరిమతయ్య యోసేపు వచ్చాడు. యోసేపు వచ్చి సమాధిలో శిలువ మీద ఉన్న యేసు ప్రభువుని దించాడు. తర్వాత నికోదేము వచ్చాడు. ఆగాగు, నేను కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చాను, నా ప్రియ ప్రభు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి. సుగంధ ద్రవ్యాలు పూశారు. అరిమతయ్య యోసేపు, నికోదేము శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. బలిపీఠము మీద ఉన్నటువంటి బూడిదను కుండలో పెట్టింది గంటెలైతే, శిలువలో ఉన్న యేసు ప్రభువును సమాధిలో పెట్టింది అరిమతయ్య యోసేపు, నికోదేములు. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు? గంటెలు అన్నమాట. ప్రభు కోసం నువ్వు కూడా ఒక పాత్రగా ఉపయోగపడుతున్నావా? కనీసం ఒక చిన్న గంటిగా అన్న ఉపయోగపడుతున్నావా? గంటె, కూర గంటె కదా. పాత్ర పెద్దది, గంటేమో చిన్నది. నువ్వు ఉపయోగపడుతున్నావు ప్రభు కోసం ఏమన్నా? నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియ ప్రభువుకు నువ్వు ఇచ్చేటువంటి విలువేంటి? ఆయనకు నువ్వు ఏ విధంగా ఉపయోగపడుతున్నావు ఆలోచన చేయండి. గంటెలు కావాలి అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? గిన్నెలు కావాలి. గిన్నెలు ఎందుకు? బలి పశువును వధించిన తర్వాత రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని దేంట్లో పెట్టాలి? ఇత్తడి గిన్నెలు. ఆ ఇత్తడి గిన్నెలో రక్తమును తీసుకొని ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ రక్తమును ప్రత్యక్ష గుడారములో ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ అడ్డతెర ఎదుట నిలవబడి 7 మారులు ప్రోక్షించాలి. ధూపవేదిక మీదకున్నటువంటి కొమ్ములకు దానిని చమరాలి. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి. అలాగే బలిపీఠము చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి బలిపీఠం చుట్టూ కూడా దానిని ప్రోక్షించి ఆ బలిపీఠం అడుగున ఆ రక్తాన్ని పొయ్యాలి. ఈ గిన్నెలో ఏముండాలి? రక్తం.
బలి పశువు యొక్క రక్తం ఆ గిన్నెలో పట్టాలి. ప్రియ సోదరుడా, సోదరి, ఆ ప్రియ ప్రభువు యొక్క రక్తము నీ కొరకు నా కొరకు ధారపోశాడు. ఒక బాటిల్ రక్తం కావాలి పేషెంట్ కంటే ఎంతమంది వస్తారు? వచ్చేవాళ్ళు ఉన్నారు, వచ్చే వాళ్ళని అడ్డగించే వాళ్ళు ఉన్నారు. హే, నువ్వెందుకు ఇచ్చేది, వాళ్ళు తరలిపో అంటారు కదా. రక్తం ఇస్తే మంచిదే. మనం ఒక బాటిల్ రక్తం ఇస్తేనే కదా మనిషి ఆరోగ్యవంతుడైనటువంటి శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. 5 లీటర్ల రక్తం ఉంటుంది. మన ఒకవేళ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి రక్తం ఇస్తే ఎంత ఇస్తారు కదా. ఆ రక్తం ఇచ్చేటప్పటికి మనకేమైపోయింది, పండుకొని రక్తం ఇచ్చేటప్పుడు కొంచెం నీరసం అవుతుంది, కళ్ళు విరిగిపోతాయి ఒకసారి లేచేటప్పటికి. కాస్త 1/2 లీటర్ రక్తం ఇచ్చేటప్పటికి నువ్వు కళ్ళు తిరుగుతున్నాయే. యేసు ప్రభువులో ఉన్న 5 లీటర్ల రక్తం అంతా ధారపోసాడు నీకోసం. ఆ గిన్నెలో ఉన్న రక్తం నీ కొరకు నా కొరకు ధారపోసాడు. ఆ రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ప్రియులారా, ఆ ప్రియ ప్రభువుని గురించి ధ్యానం చేయండి, ఆలోచన చేయండి. తనలో కొంచెము కూడా రక్తం ఉంచుకోలేదు. మన చేతికో మన కాలికో చిన్న గాయమై రక్తం వస్తే మనం ఎంత బాధపడతాం. యేసు ప్రభు తల మొదలుకొని పాదముల వరకు ఆయన గాయాలు పొంది ఆ గాయాలలో నుండి రక్తమును ఆయన ధారపోశాడే. ఆ గిన్నెలో ప్రియ ప్రభువు కార్చిన రక్తమును సూచిస్తుంది. ఆ రక్తం ఇచ్చే ప్రియ ప్రభువు నిన్ను నన్ను కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన తన స్వరక్తం ఇచ్చి, ఆ మాటలు చదువుతున్నాం, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘమును దేనితో సంపాదించాడు అనుకున్నావు? 24 క్యారెట్ల బంగారంతో కాదు, దానికంటే అమూల్యమైన తన సొంత రక్తము చేత ఈ సంఘమును సంపాదించుకున్నాడు. సంఘమా, నిన్ను సంపాదించుకున్నావు ప్రియ ప్రభువుకు నువ్వు ఏమి విలువ ఇస్తున్నావు? గిన్నెలు ఆయన రక్తమును పట్టేటువంటి గిన్నెలుగా మనం చూస్తున్నాం. తర్వాత ముండ్లను అగ్ని పాత్రలను చేయవలెను అన్నాడు. అగ్ని పాత్రలు, ముండ్లు దేనికి అంటే ఆ బలిపీఠము మీద అగ్ని ఉంటుంది కదా, ఈ అగ్నిని ఈ యొక్క నిప్పులను ఈ అగ్ని పాత్రల్లోకి పొయ్యాలి. దేనితోటంటే ముండ్లతో పట్టుకుంటారు, పట్టుకారు అంటాను కదా. ఆ ముండ్లతోటి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క నిప్పులను ఈ అగ్ని పాత్రలో వేసి, అంటే ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఊడదీసేసామనుకో, దేవుడు ఇంకో చోట బొమ్మంటాడు. అప్పుడు బలిపీఠాన్ని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఈ అగ్ని మళ్ళీ వేరే అగ్ని వేయకూడదు. ఈ బలిపీఠం మీద ఇదే అగ్నిని మరలా నెక్స్ట్ ప్లేసులో నువ్వు బలిపీఠం పెట్టేటప్పుడు ఇదే అగ్నిని ఉపయోగించాలి, వేరే అగ్ని ఉపయోగించకూడదు. అహరోను కుమారులు వేరే అగ్నిని అర్పించారు కదా. ఒకసారి లేవియాకాండం 10వ అధ్యాయం చదువుదాం. మనకి క్విజ్లో కూడా అది ఉంది కదా, 10వ అధ్యాయం కూడా ఉంది క్విజ్లో. చూడండి ఒకసారి 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని, ఈ మాట పట్టుకోండి, తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, 2వ వచనం, యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. చూసారా, నాదాబు అబీహులు ఏమైపోయారు? కాల్చివేయబడ్డారు. ఎందుకు? వేరొక అగ్నిని వారు దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. ఎంత ధైర్యం! దేవుడంటే భయం లేదా? దేవుడంటే లెక్క లేదా? వేరొక అగ్నిని నువ్వు తీసుకొని వస్తావా? అందుకనే బలిపీఠము మీద ఉన్నటువంటి ఈ అగ్నిని దేంట్లో పెట్టాలి? ముండ్లతోటి ఈ అగ్ని పాత్రలలో ఉంచి మళ్ళీ అదే అగ్నిని బలిపీఠం మీద ఉంచాలి. అందుకు అగ్ని పాత్రలు. సోదరుడా, సోదరి, బలిపీఠము మీద ఉన్నటువంటి అగ్ని
బలిపీఠము మీద ఉన్నటువంటి అగ్ని నాలుకలుగా విభాగింపబడినటువంటి పరిశుద్ధాత్మను సూచిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో నీవు నేను ప్రభువు కొరకు జీవించాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. 4-5 వచనాలు చదువుదాం. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఏం తయారు చేయాలి? ఇప్పుడు ఒక జల్లెడ తయారు చేయాలి. జల్లెడ వలలాగా ఉంటుంది, చిల్లులుగా ఉంటుంది. మనకందరికీ తెలుసు జల్లెడ సంగతి. జల్లెడను చేయాలి, ఇత్తడితో చేయాలి దానిని. ఆ వల మీద అంటే వల లాంటి జల్లెడ మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి, ఆ వల అంటే ఇత్తడి జల్లెడ బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువన బలిపీఠము గట్టు క్రింద దానిని ఉంచవలెను. బలిపీఠముకు అడుగున ఆ జల్లెడను ఉంచాలి. 4 ఉంగరాలు, 4 మూలల 4 ఉంగరాలు పెట్టి ఆ ఉంగరాల ఆధారంతో ఈ జల్లెడను పెట్టాలి, ఇత్తడి జల్లెడను. ఎందుకు ఈ ఇత్తడి జల్లెడు పెట్టమన్నాడు? ఈ ఇత్తడి జల్లెడను ఎందుకు పెట్టమన్నాడు? ఎందుకంటే ఈ బలిపీఠము మీద కట్టెలు పెడతాం కదా, ఈ కట్టెలు నేరుగా బలిపీఠం అడుక్కు వెళ్ళిపోకూడదు. ఈ బలిపీఠం మీద నిప్పులు పెడతాం కదా, ఆ నిప్పులన్నీ బలిపీఠం యొక్క అడుగుకు వెళ్ళిపోకూడదు. అడుగుకు వెళ్ళిపోతే అడుగు పాడైపోయింది. చిన్నప్పుడు మా ఇంట్లో ఐరన్ బాక్స్ ఉండేది, ఇస్త్రీ పెట్టే, కరెంటుది కాదు, బొగ్గులతోటి. మీరు కూడా చూసి ఉంటారేమో, బొగ్గులతో చేసే ఇస్త్రీ పెట్టికి లోపల ఒక జల్లెడు ఉంటుంది, చూసారా? మనం వేసే బొగ్గులన్నీ దేని మీద ఉంటాయి? ఆ జల్లెడి మీద ఉంటుంది. ఆ జల్లెడి మీద ఉంటుంది. ఆ వేడికి క్రింద మనకి ఐరన్ బాక్స్ బట్టలు సాఫ్ అయిపోతాయి. అలాంటి జల్లెడను కూడా బలిపీఠము యొక్క అడుగును పెట్టాడు. ఈ కట్టెలకు ఆధారం జల్లెడే, ఈ నిప్పులకు ఆధారం ఏంటిది? జల్లెడ. ఈ బలిపీఠం మీద ఉన్న పశువు కూడా లోపలికి వెళ్ళిపోకుండా ఆధారం ఏంటిది? జల్లెడ. అలాగైతే ప్రియులారా, ఈ బలిపీఠము యొక్క కట్టెలకి, నిప్పులకి, బలి పశువుకి అన్నిటికీ కూడా వాటన్నిటిని ఆపుతున్నటువంటి ఆధారము ఈ జల్లెడ, ఇత్తడి జల్లెడ. ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడి తీయబడినటువంటి యేసు ప్రభు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు యేసు ప్రభు. ఏ ఆధారంతో? శిలువ ఆధారం. శిలువ మీద, ఆ శిలువ మీద యేసు ప్రభు నీ కొరకు నా కొరకు వేలాడదీయబడ్డాడు. అదే ఆధారం. ప్రభువు కింద పడిపోకుండా ఆ శిలువ మీదనే ఆ 3 మేకులతో బిగించబడ్డాడు. ఆ ఇత్తడి జల్లెడ శిలువను సూచిస్తూ ఉన్నది. ఆ ఇత్తడి జల్లెడ ప్రభువుని ఆ శిలువ ఆధారంతో, ఆ చెక్క ఆధారంతో, నిలువు కొయ్య, అడ్డు కొయ్య ఆధారంతో, 3 మేకుల ఆధారంతో యేసు ప్రభు వేలాడదీయబడ్డాడు. ఇత్తడి జల్లెడ మన కొరకు బలి అయిపోయినటువంటి యేసు ప్రభు యొక్క శిలువను సూచిస్తున్నది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ వచనం, మరియు బలిపీఠం కొరకు మోత కర్రలను చేయవలను. ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించవలెను అని చెప్పాడు. మోత కర్రలు, మందసానికి మోత కర్రలు ఉన్న సంగతి మనం ధ్యానం చేశాం. బల్లను తీసుకుని వెళ్ళడానికి కూడా మోత కర్రలను గురించి చూసాం. బలిపీఠానికి కూడా మోత కర్రలు, 2 మోత కర్రలు, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. యేసు ప్రభు యొక్క బలిని గురించి, పాత నిబంధన అంతటిలో ప్రతి గ్రంథంలో మనకు కనపడదు. దాని నిజ రూపం ఎక్కడ కనపడుతుంది? క్రొత్త నిబంధనలో కలువరి సిలువలో యేసు ప్రభు చనిపోయాడు. పాత నిబంధనలో ఛాయగా ఉన్నాడు. పాత నిబంధనలో బలులన్నీ యేసు ప్రభువునే సూచిస్తున్న. ఇస్సాకు బలి యేసు ప్రభు బలే. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా బలి యేసు ప్రభు బలే. బలులన్నీ కూడా, పాత నిబంధనలో ఉన్న బలులన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. నిజరూపము కలువరి సిలువలో యేసు ప్రభు చనిపోయాడు. పాత క్రొత్త నిబంధనలలో ఆయన బలియాగమును గురించి వ్రాయబడ్డాయి. 7వ వచనం, ఆ మోత కర్రలను వంగర్మలలో చొనపవలెను. బలిపీఠమును మోయడానికి ఆ మోత కర్రలు దాన్ని 2 ప్రక్కల ఉండవలెను. పలకలతో గుల్లగా దానిని చేయవలెను. పలకల అంటే తుమ్మకర్ర పలకలతోటి ఈ బలిపీఠమును తయారు చేయాలి. గుల్లగా అంటే లోపల గ్యాప్ ఉండాలని అర్థం. లోపలంతా
గుల్లగా ఉండాలి, లోపలంతా ఖాళీ, మందంగా ఉండకూడదు. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దానిని చేయవలెను. 25:40 కూడా ఆ మాట మనం చదివాం కదా. 25:40 కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడవలెను. 25:9 కూడా మనం ఆ మాట చదివాం. నీకు కనపరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములను నిర్మించాలి. కనుక కొండ మీద దేవుడు చూపించాడు మోషేకి, ఇదిగో మోషే బలిపీఠం చూస్తున్నావు కదా, నువ్వు క్రిందకి వెళ్ళిన తర్వాత కూడా బలిపీఠముని ఇలాగే నువ్వు తయారు చేయించాలని కొండ మీద చూపించాడు. అలాగే ప్రియులారా, దేవుడు చూపించిన పద్ధతిలోనే, దేవుడు మనకు నేర్పినటువంటి పద్ధతిలోనే మనం కూడా ఆయన కొరకు కార్యాలు చేసే వారంగా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి కృపను ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ రాత్రి బలిపీఠం మన కొరకు బలి అయిపోయిన యేసు ప్రభువుని చూస్తుంది. 5 మూరలు పొడవు, 5 మూరల వెడల్పు, ఆయన పరిశుద్ధతను గురించిన 5 విషయాలు. మానవుడు ప్రభువుని సమీపించాలంటే, దేవుణ్ణి సమీపించాలి, ఆయన ఇచ్చిన 5 బలులు. 3 మూరల ఎత్తు ఆయన పునరుద్ధానమును, ఆయన త్రిత్వమును సూచిస్తుంది. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు అన్యాయమైన తీర్పును పొంది కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ ప్రియ ప్రభువుకి నీవు నేను ఎంతగా ఆయనకు మనము మన జీవితాన్ని సజీవ యాగముగా సమర్పణ చేసుకొని ఆయన కొరకు బ్రతకాలో ఆలోచన చేయండి. నీ కొరకు యేసు ప్రభు ఇంతగా తన ప్రాణ త్యాగం చేస్తే నీవు నేను ప్రభువు కొరకు ఏం చేస్తున్నాం అనేది ఈ రాత్రి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభువు నీ కొరకు ఇంత ప్రాణ త్యాగం చేస్తే, ఇంతగా నిన్ను ప్రేమిస్తే, నీవు నేను ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నాం? ప్రభువు నీ కొరకు ఇంతగా ప్రేమించాడు కదా, తన ప్రాణము ఆ బలిపీఠం మీద తన ప్రాణమును పెట్టేటట్టు, తన శరీరము దహించబడేటట్లుగా తన్ను తానే అర్పించుకున్నాడు కదా. నీవు కూడా ప్రభువు కొరకు ఎలాగూ నీ జీవితాన్ని సమర్పణ చేస్తున్నావు? అందుకనే రోమాపత్రికలో పౌలు రాశాడు, సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పణ చేసావా? ఇంకా చేయలేదా? నీ శరీరము సజీవంగా ప్రభువుకు సమర్పణ చేయి. శరీరం అంటే మనలో ఉన్న అవయవాలు, ప్రతి అవయవము ఆయనకు సమర్పణ చేసుకొని ఆయన కొరకే జీవించాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ఈ రాత్రి నీ బలియాగమను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా అందరి విమోచన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టావు, ప్రాణ త్యాగం చేశావు. నీ పాదములకు నమస్కరిస్తున్నాం. మా ప్రభువా, మా దేవ, నీ కొరకై మేము కూడా మా జీవితాలను సజీవ యాగముగా సమర్పణ చేసుకొని, నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు, మేము కూడా నిన్ను అంతగా ప్రేమించగలిగే మనసు మాకు దయచేయి ప్రభువా. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని నీ సొత్తుగా చేసుకున్నావు. మా ప్రభువా, మా దేవ, నీకు మేము ఎంత విలువ ఇవ్వాలో, నిన్ను ఎంతగా మేము ఘనపరచాలో అయ్యా మేము తెలుసుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి. నీ ప్రేమను, నీ ప్రాణత్యాగాన్ని నీ బిడ్డలందరూ కూడా అర్థం చేసుకొని, నీ పునరుద్ధాన బలముతో, నీ పునరుద్ధాన శక్తితో క్రొత్త జీవితం నీ కొరకు జీవించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి నిదాసుడు రాజన్న వాళ్ళ కుటుంబం ప్రయాణం చేయవలసి ఉండగా వారికి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి. రేపటి దినమున అన్న కుమార్తె వివాహము ఉన్నది. వివాహములో మీరు తోడై ఉండండి, చక్కగా జరిగించండి. జత చేయబడబోతున్నటువంటి ఆ దంపతులను దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ దేవా, మా ప్రభువా, చెరివచ్చిన సంఘమంతటిని కూడా మీరు నిండారులుగా ఆశీర్వదించండి. అనారోగ్యాలతో ఉన్న మా బిడ్డలు మీ ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా దేవా, సహాయం చేయమని వేడుకుంటున్నాం. తిరిగి రేపు మేము కూడా ప్రయాణం చేయాలి. మా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవా, సంఘమును మీరే భద్రపరచండి, కాపాడండి, నడిపించండి. సంఘములో ఉన్న మీ బిడ్డలందరినీ కూడా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉండగా మీ కృపాక్షేమములు దయచేయమని
మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి రాజన్న వాళ్ళ ప్రయాణం ఉన్నది 9:30, 9:30కి. వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. రేపు వివాహం కూడా ఉన్నది అన్న వాళ్ళ అన్నయ్య కుమార్తెది. అలాగే రేపు మా ప్రయాణం కూడా ఉన్నది. మా ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఐజక్ మన నాగేశ్వరరావు అంకులు ప్రమేలమ్మ ఆంటీ వాళ్ళు ప్రస్తుతం వారు గుంటూరులోనే ఉన్నారు. ఇంకా హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు, కొన్ని టెస్టులు. వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం.